మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. పురపాలక ఎన్నికల ప్రచారంలో అధికార కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. మంత్రులు, ప్రధాన నాయకుల ప్రచారాలతో మున్సిపాలిటీలన్నీ మార్మోగుతున్నాయి. అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ప్రచారాల జోరు పెంచింది. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు వార్డుల్లో తిరిగి అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేశారు. మంత్రిగా జిల్లాకు అనేక అభివృద్ది పనులు చేస్తున్నానని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మున్సిపాలిటీల అభివృద్దికి కృషి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. యాదగిరిగుట్టలో పలు వార్డుల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, ఎమ్మెల్సీ నెలకంటి సత్యంతో కలిసి గడప గడపకు వెళ్లి చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. మెదక్ జిల్లా రామాయంపేటలో ఎమ్మెల్యే రోహిత్రావు విస్తృత ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. మెదక్లో శుక్రవారం నమాజ్ చేసి బయటకొస్తున్న మైనారిటీల వద్దకు వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు ఓటు వేసి తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థుల్ని కౌన్సిలర్లుగా గెలిపిస్తే ముఖ్యమంత్రి సహకారంతో ప్రాంతీయ సమస్యల్ని త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారు కూడా 10 సంవత్సరాల కాలంలో 2 సార్లు మేనిఫెస్టో పెట్టింది. దాన్ని అమలు చేసింది 20%. 6 గ్యారెంటీలో సింహభాగాన్ని అమలు చేస్తేనే 2 సంవత్సరాల్లోనే ఇంకేం చేయలే, స్వర్గాన్ని ఎందుకు చూపెడతలేమని అడుగుతున్నారు. వారికి మమ్మల్ని అడిగే హక్కు లేదు. ఇరుకున్న రోడ్డు కనబడలేదా వాళ్లకు? 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మేము ఇదే చెప్తా ఉన్నాము. 2028లో ఎన్నికలు జరుగుతా ఉన్న సందర్భంలో ఈ రహదారి చూపెడతాం. ఇంకో సంవత్సరంలో ఎప్పుడే పనులు కాస్తా ఉన్నాయి. సంవత్సరంలోనే మార్పు చూపెట్టి 2028లో మీరే విధంగా రహదారులకు సంబంధించిన శ్రద్ధ వహించిన మేము ఏ విధంగా ఈ 5 సంవత్సరాల్లో చేసినామో చూపెట్టి కూడా ముందుకు నడుస్తాం. వరంగల్ జిల్లా నర్సంపేట పుర ప్రచారంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని మున్సిపాలిటీని అభివృద్ది పరచుకోవాలని ఓటర్లను కోరారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల్ని గెలిపించారని వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇంటింటి ప్రచారం చేశారు. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా చేసుకునే అవకాశం కేవలం మీ ఓటు వల్లే సాధ్యమవుతుందని ఎంపీ కడియం కావ్య అన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ గడప గడపకు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రచారం నిర్వహించారు. కొత్త బస్టాండ్ సెంటర్లో ప్రచారం చేస్తూ పార్టీ శ్రేణులతో కలిసి డ్యాన్స్ చేసి సందడి చేశారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు, ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇల్లు లేని పేద మహిళలకు స్థలమిచ్చి ఇంటిని నిర్మిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. 10 సంవత్సరాలు నిరుపేద ఇల్లు కట్టుకోవాలనే కలలానే మిలిచాడు ఆ దొర. ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి మన ఇల్లెందు నియోజకవర్గానికి కూడా 4,500 ఇళ్లు ఇచ్చాను. గడిచిన 15 సంవత్సరాలలో ఏ నిరుపేదకి ఒక్క గజమ కూడా ఇళ్ల స్థలం ఇచ్చిన సందర్భం లేదు. రెవెన్యూ శాఖ మంత్రిగా చెప్తున్నా, నివాసానికి యోగ్యమైన భూములు ఎక్కడైతే ఉన్నాయో నా పేదింటి ఆడబిడ్డకి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లిచ్చే బాధ్యత కూడా నాదే. ప్రభుత్వ పథకాల్ని అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తూ స్థానికంగా ఓట్లు అడుగుతున్నారు. సర్కార్ నుంచి నిధులు తెచ్చి వార్డుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు.